స్మార్ట్ పేమెంట్ల జమానాల చిల్లర పైసలు కానొచ్చుడే కష్టం ఉన్నదోలా. ఇయాల రేపు ఫోన్ల స్క్రీన్ల మీద తప్ప చిల్లరను రియల్గా కళ్ళారా చూడలేని పరిస్థితి దాపరమైంది. చేతుల చిక్కలు నొల్లే కానొస్తలేరు. అంతటా క్యూఆర్ కోడ్లు స్మార్ట్ యాప్లనే వాడుతున్నారు. ఒగాల ఎవలన్నా తప్పిపోయి చిక్కలు తెచ్చినా గీవి మా తాన నడవై గీ చిల్లర చిక్కలను సంచిలేసి చిల్కొయ్యకు తలిగించుకునుడే అని కొందరు చెప్తుంటే దేశం పెద్ద బ్యాంకోళ్ళు చిక్కలు తీసుకోవాలని ఎన్నో మాటలు చెప్పిండ్రు. ఇక ఇప్పుడు గీ పని ముంగటేసుకున్నారు. అక్క ఈ 10 రూపాయల నాణ్యం చెల్లదు. అగో అచ్చం గిసొంటి గోసలే మనం కూడా పడుతుంటాం. కొన్ని జాగల్లా గిదే 10 రూపాయల చిక్కను ఎవ్వరు తీసుకుంటలేరని మనం కూడా మాకద్దని చెప్తుంటాం. దాన్ని దేశం పెద్ద బ్యాంకు ఆర్బీఐ ఓళ్ళు కండ్లకు గట్టినట్టు చూపెట్టిండ్రు. దుక్నపొల్లు వద్దనంగానే 10 రూపాయల చిక్కలు చెల్లుతాయని చిన్న పెద్దలంతా చెప్తున్నారు. మరి ఏమేం చిక్కలు చెల్లుబాటైతాయో చెప్తున్నారు. ఇనుండ్రోపారి అగో ఇన్నరా 10 రూపాయల బిల్లనే కాదు, ఎప్పుడో ఎనకట బందైన 50 పైసల చిక్కె కూడా చెల్లుబాటు అవుతుందట. కానీ 50 పైసలకు ఇయ్యాల రేపు ఏం అచ్చేటట్టు లేవు. ఎడనన్న బిల్లు 50 పైసలు ఎక్కువైతే చిల్లరుంటి ఇయ్యొచ్చు అన్నట్టు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల పాత కొత్త చిక్కలు సుతం చెల్లుబాటు అవుతాయని కండ్లకు గట్టినట్టు చూపెట్టిండ్రు. 10 రూపాయల చిక్కగానికి నోరు నొత్తంటే అన్ని చిక్కెలు చెల్లుబాటు అవుతాయని చెప్పించిండ్రు ఆర్బీఐ అధికారులు. ఇయ్యాల రేపు అసలు చిక్కలు గానొచ్చుడే కష్టం ఉన్నది, అది వేరే ముచ్చటగాని చిక్కెలు బందైనయని వితండవాదాలు చేసేటోళ్లు కండ్లారా చూసి బుద్ధి తెచ్చుకోండ్రి. చిక్కెలు చెల్లయని చేతులు ఊపేటోళ్లకు బుద్ధొచ్చేటట్టు ఈ వీడియోను చూపియండ్రి, సరేనా?